హాయ్. సో ఇప్పుడు మనం బ్యాస్టాప్ స్టేట్ పార్క్ వచ్చాము. ఇది కూడా సేమ్ ఆస్టిన్ దగ్గరలో ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే అప్రాక్సిమేట్గా 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. సో ఇక్కడ పార్క్ స్పెషాలిటీస్ ఏంటంటే మనకి 9 పాయింట్స్ ఉన్నాయి. ఈ 9 పాయింట్స్లో లేక్ మీనా, హిస్టారిక్ గోల్ఫ్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేనున్న పాయింట్ ఏంటంటే సీనిక్ ఓవర్లుక్. సో నువ్వు సరౌండింగ్స్లో చూస్తే ఇక్కడ ఇదే పార్కింగ్ యార్డ్, అక్కడ అటు సైడ్ ఉన్నదంతా సీనిక్ ఓవర్లుక్ అనమాట, లెఫ్ట్ సైడ్కి. సో ఫస్ట్ మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం, ఫ్యామిలీతో ఉన్నామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. తర్వాత నా ఆపోజిట్లో ఇటు సైడ్ ట్రయల్ పాయింట్ ఉంది. ఇది అప్రాక్సిమేట్గా వన్ మైల్ దాకా ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే కూడా 1.7 మైల్స్ ఉంది. అది బాగుంటుందని చెప్పారు. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది, పాయింట్ నెంబర్ 2 దగ్గర అది. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే హిస్టారిక్ గోల్ఫ్ షెల్టర్ అని ఉంది కదా. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పి అక్కడ రేంజర్ ఆఫీసర్ చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఏ పార్క్ వచ్చినా కూడా డేంజరస్ థింగ్స్ ఏమైనా ఉంటాయని చెప్పి కనుక్కుంటాం కదా. సో అలాంటివి ఏం లేవు. సో నో డేంజరస్ యానిమల్స్. సో హ్యాపీగా ఫ్రీగా వచ్చేసి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆడుతున్నారు, మంచి సీనిక్ ఓవర్లుక్. ఇంకా మేము షార్ట్ హైల్ చేయాలనుకుంటున్నాం సీనిక్ ఓవర్లుక్కి. దాని తర్వాత హిస్టారిక్ గోల్ఫ్ షెల్టర్ దగ్గరికి వెళ్తాం. అండ్ ఇంకా వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. టైం ఒకవేళ ఉంటే కనుక వాటర్ ఫౌంటైన్ కూడా వెళ్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే లైక్ మొత్తం క్లౌడ్, ఇలా కొంచెం రైనీ ఉందని తెలిసింది. సో చూసారు కదా, సన్లైట్ ఏం లేదు. ఇలాంటి టైంలో సీనిక్ ఓవర్లుక్ పాయింట్ బాగుంటుందని చెప్పేసి ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్. సో చెప్పా కదా, ఇదే పార్కింగ్ లాడ్. సో మా కార్ అక్కడ పార్క్ చేసాము. అండ్ ఇది సీనిక్ ఓవర్లుక్ పాయింట్. చూద్దాం ఒక్కసారి ముందుకెళ్ళి. దాని తర్వాత ట్రైల్, దీని లోపలికి వెళ్ళి చూద్దాం. ఓహో, భలే చల్లగా ఉంది, ఇంకా చల్లగా ఉంది దీని లోపల. ఇషాదా బాగుందా? ఇషా బాగుందా? బాగుందా? నైస్. ఇది సీనిక్ ఓవర్లుక్ ట్రయల్ పాయింట్. సో ఇది ట్రయల్ పాయింట్. ఇక్కడ ఇగో ఈ ఫ్రాక్స్ ఉంటాయంట. డిఫరెంట్ ఉన్నాయి. కప్పలు కనిపిస్తే వీడియో తీస్తా, లేకపోతే లేదు కదా. డిఫరెంట్ ఉన్నాయి కప్పలు. ఎప్పుడు మేమిద్దరమే చేసేది హైకింగ్, ఇప్పుడు మా ఫ్యామిలీని కూడా పట్టకపోతున్నా. వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. ఇగో ఈ రూట్లో ఇటు వెళ్ళాలి, కింద దిగుదాం ఎట్లుంటుందో. 1.7 మైల్స్ ఉంది హైకింగ్. చూద్దాం ఎలా ఉంటుందో. వెదర్ అయితే క్రేజీ ఉన్నది, మంచిగా మబ్బులు, అంత బాగుంది. సో పార్కింగ్ నుంచి కొంచెం పక్క వస్తే మనకు ట్రైల్ రూట్ కనిపిస్తుంది. ఇంకా ఇదే ఆ ట్రైల్ రూట్. ఇది సీనిక్ ఓవర్లుక్ ట్రైల్ రూట్ అంట. చూద్దాం. మంచిగా చిన్న సైజ్ ఫారెస్ట్లో నడుస్తున్నట్టుంది. చుట్టూ మొత్తం చెట్లు, డేంజరస్ యానిమల్స్ లేవు కాబట్టి కొంచెం ధైర్యంగా నడవగలుగుతున్నాం. మేము ఇంతకుముందు హైకింగ్ చేసిన పాయింట్లు అయితే పాయిజనస్ స్నేక్స్ అవి ఉన్నాయి. అప్పుడు చాలా భయం వేసింది. మేము ఫోటోలు దిగుతున్న, వీడియో షూట్ చేసేటప్పుడు నా పక్కనే ఉండే స్నేక్. అప్పటి నుంచి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉంటున్నాను, నీ ప్యాడ్స్ అవి పెట్టుకొని. ఇక్కడ అలాంటివి లేవు కాబట్టి కొంచెం రిలాక్స్గా షూట్ చేయగలుగుతున్నాను. ఓకే, వాన పడితే మాత్రం టఫ్. ఇక్కడ వాటర్ మొత్తం ఇదే రూట్ నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి. మా వాళ్ళు చిన్నగా వస్తున్నట్టున్నారు, వెనక లేరు, నేనే ముందు వచ్చేసిన. ఇది వండిందాల నేను ఆకుల గురించి చెప్పినా కదా, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నా, డిఫరెంట్ ఉన్నాయి. వావ్, ఇంకా ఇవన్నీ అయ్యే ఆకులు.
ఓ చుట్టూ తిరిగి అక్కడికి పోవాలనుకుంటా. అక్కడ నాకు రూట్ కనిపించింది అగ్గో అది. మేబీ చుట్టూ తిరిగి అట్టే వెళ్ళాల్సి వస్తుంది. ఇషా బాగుందా? ఊవే When you happy that say hooray ఆ సాంగ్ ఉంది కదా దానికి ఆమ హోరే అంటుంది. అను ఇషా హుర్రే. నేను ఇక్కడ ఫ్లవర్స్ అండ్ ఇదేదో బెర్రీస్ లాగా ఉన్నాయి అబ్జర్వ్ చేసిన. ఇక ఫ్లవర్ చూడండి క్రేజీ ఉన్నది అది. ఇగో నాకు ఈ ఫ్లవర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫ్రూట్స్ చూడండి. ఇగో నేను ఇంకో ఇవన్నీ అయ్యే ఇంకా ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రూట్స్. ఈ ఏందో నాకు తెలియదు, నాకు బెర్రీ ఫ్రూట్ లాగా కనపడ్డాయని నేను రికార్డ్ చేస్తున్నాను అంతే. బాగుంది, అన్ని డిఫరెంట్ కలర్స్లో బాగున్నాయి. వావ్, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, చిన్నగా వస్తున్నారు. ఓకే, మనం ఈ రూటు ఓకే. సో ఇదనమాట ఆ దారి నుంచి ఇట్లా హైక్ చేసుకుంటూ వచ్చినాం కదా. ఇదిగోండి లేక్, బాగుంది కదా. సో ఓకే, కొంచెం పీస్ఫుల్గా హైక్ చేసుకుంటూ ఇట్లా రావాలనుకుంటే ఈ లేక్ ఇది చూడటానికి వస్తారు. ఓకే దెన్ చలో, మనం సెకండ్ పాయింట్ ఇందా నేను మ్యాప్లో చూపెట్టినా కదా ప్లే ఏరియా అదంతా, అక్కడికి వెళ్దాం. సీనిక్ ఓవర్లుక్ ట్రైల్ అయిపోయింది. దాని తర్వాత నేను మ్యాప్స్లో చూపెట్టినట్టుగా ఇక్కడ సెకండ్ పాయింట్కి వచ్చాము. సో ఇది పార్కింగ్ లాడ్. దీని తర్వాత నేను అటు సైడ్ నుంచి వెళ్ళి నేను చూపిస్తాను, చాలా మంచిగా కవర్ అవుతుంది. ఇంకా ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఏరియా. ఇది పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ క్యాంప్ చేసుకోవడానికి ఒక టెంట్లు వేసుకున్నారు, కుక్ చేసుకోవడానికి అంతా ఉంది. అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ చలికి దూకితే దోలు తిరిద్దని దూకట్లేదు, మా ఫ్యామిలీ అక్కడ తింటున్నారు. సో ఇక్కడ మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. చూసారు అందరూ ఆడుకుంటున్నారు పిల్లలు మంచిగా. ఒక పెద్దవాళ్ళు ఏమో అక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇదంతా అక్కడ చివరికి ఏమో కుక్ చేసుకుంటున్నారు. పక్కన చిన్న చెరువు కూడా ఉంది. బాగుంది కదా, ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. పిక్నిక్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్ మంచిగా స్పెండ్ చేసి రిటర్న్ అవ్వచ్చు. సో అది మ్యాప్స్లో చూపెట్టినట్టుగా ఈ సెకండ్ పాయింట్ అనమాట.